శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు శని ఏ ఏ గ్రహాలతో కలిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. మన జ్యోతిష శాస్త్రంలో శని భగవానుణ్ణి కర్మకారకుడు అని అంటాం. శని అంటే భయం కాదు, క్రమశిక్షణ. ఈ వీడియో ఉద్దేశం ఏమిటంటే, చాలామంది శని అనగానే భయపడతారు. కానీ శని ఏ గ్రహంతో కలిసి మీ జీవితం జాతకంలో ఉన్నాడు అనే దానిపై మీ జీవిత గమనం ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోను తప్పనిసరిగా చూసినట్టయితే ఈ 9 గ్రహాలు, శని 9 గ్రహాలతో కలిసి ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది తప్పకుండా తెలుసుకుందాం. అలాగే వీడియో చివరిలో పరిహారాలని కూడా తెలుసుకుందాం. ఇక మొట్టమొదటిగా శని సూర్యుడు. శని అనగా శని సూర్యుడు, ఇది పుత్ర దోషము అని అంటాం. ప్రభావం: తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు, ప్రభుత్వ సంబంధిత పనుల్లో జాప్యము, సానుకూలత, క్రమశిక్షణతో కూడినటువంటి న్యాయకత్వము కలిగి ఉంటారు. వీరేం చేయాలి అని అంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణం పఠించడం మంచిది. ఇక శని ప్లస్ చంద్రుడు. ఈ శని ప్లస్ చంద్రుడు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే పునరపు దోషంగా మనం చూస్తాం, విషయోగము అని అంటాం. ప్రభావం ఎలా ఉంటుంది అంటే మానసిక ఒత్తిడి ఉంటుంది, ఆందోళన ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడుతూ ఉంటారు, మరియు లేజీ, బద్ధకం, ఏ పనైనా కానీ ఆలస్యంగా కావడము అలాంటివి ఉంటూ ఉంటాయి. సానుకూలంగా ఆధ్యాత్మిక చింతన, లోతైన ఆలోచన శక్తి కలిగి ఉంటారు. కాబట్టి వీరు ఈ పునరపు దోషానికి పరిహారం అనేటువంటిది మన ఛానల్లో ఇంతకుముందు వీడియోల్లో తెలపడం జరిగింది. శని చంద్రులు కలిసి ఉన్నా, శని నక్షత్రంలో చంద్రుడు ఉన్నా, చంద్రుడి నక్షత్రంలో శని ఉన్నా ఈ పునరపు దోషంగా భావిస్తాం. కాబట్టి చంద్రుడు వచ్చి మకర కుంభాల్లో ఎక్కడ ఉన్నా కానీ శని కర్కాటకంలో ఉన్నట్టయితే ఇది పునరపు దోషంగా భావిస్తాము. ఈ పునరపు దోషానికి మనం పరిహారము ఇంతకుముందు వీడియోలో మనం చేశాము. అది ఎవరికైనా ఉన్నట్టయితే ఇప్పుడు వీడియో చూసి ఆ వీడియోను చూడండి. అయితే ఈ లింకును కూడా కింద పెడతాను వీడియోలో. ఇక వీరికి ఏం చేయాలి అని అంటే, ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయాలి. అలాగే ఈ పునరపు దోషానికి ప్రత్యేకమైనటువంటి పరిహారము, సులభమైనటువంటి పరిహారం కూడా చెప్పబడింది వీడియోలో. తప్పకుండా మునుపటి వీడియోను చూడండి. ఇక ఎవరికైనా డౌట్ ఉంటే ఈ పునరపు దోషానికి ఏం చేయాలి అనేటువంటి డౌట్ ఉంటే నన్ను కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇక శని కుజులు కలిసి ఒకే రాశిలో ఉన్నట్టయితే అగ్నిమారుత యోగము అని అంటారు. ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే మొండితనం ఉంటుంది, కోపం ఉంటుంది, ప్రమాదాల పట్ల జాగ్రత్త వహిస్తూ ఉండాలి, రియల్ ఎస్టేట్ రంగంలో ఒడిదుడుకులు ఉంటాయి, సానుకూలత, సాంకేతిక రంగంలో రాణింపు, అపారమైనటువంటి పని సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠనం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇక శని బుధుడు కలిసి ఒకే రాశిలో ఉన్నట్టయితే ప్రభావం అత్యంత తెలివైన కలయిక, వ్యాపారంలో నైపుణ్యం కలిగి ఉంటారు, సానుకూలత, గణితము, అకౌంటింగ్, లాజిక్ విషయాల్లో విజయం సాధిస్తూ ఉంటారు. మరియు వీరు నరాల బలహీనత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి నరాల బలహీనత ఉంటుంది. ఇక వీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండాలి. ఇక శని గురువులు కలిసి ఒకే రాశిలో ఉన్నట్టయితే ధర్మ కర్మాధిపతి యోగము అని అంటాం. ఇది ఒక అద్భుతమైనటువంటి కలయిక. సమాజంలో గౌరవము, ఉన్నత పదవులు, సానుకూలత, న్యాయశాస్త్రము, బోధనా రంగంలో తిరుగులేని విజయం సాధించుస్తారు. వీరు గురువులను గౌరవించడము, గురు చరిత్ర పారాయణం చేయడము మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక శని శుక్రుడు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే ప్రభావం కళలు, విలాసాల పట్ల ఆసక్తి, ఆలస్యం జరగవచ్చు. కాబట్టి కళల లోపల విలాసం పట్ల ఆసక్తి, ఆలస్య వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శని శుక్రుడు కలిసి ఉన్నట్టయితే నిలకడైనటువంటి సంపదన, డిజైనింగ్ రంగంలో అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా మహాలక్ష్మీదేవిని ఆరాధించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇక శని ప్లస్ రాహు ఒకే రాశిలో కలిసి ఉంటే లేదా కేతువు శని కేతువు ఒకే రాశిలో కలిసి ఉంటే ఇది శాపిత దోషము అని అంటాం. రాహు భ్రమలు కలిగిస్తూ ఉంటాడు. విదేశ ప్రయాణాలు ఉంటాయి. అకస్మాత్తుగా వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక కేతు వీరాగ్యం మరియు ఆధ్యాత్మికత చింతన ఉంటుంది. కానీ వృత్తిలో అస్థిరత్వం అనేటువంటిది కలిగి ఉంటారు. ఇక వీరు గణపతి ఆరాధన మరియు దుర్గాదేవి పూజ చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇక ఈ గ్రహాల కలయిక మాత్రమే కాదు, అవి ఏ రాశిలో ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఉన్నాయి అనేది కూడా చూసుకోవడం ముఖ్యం. కాబట్టి మీ జాతకంలో శని ఎవరితో ఉన్నారో కామెంట్ రూపంలో తెలపండి. మరియు మరిన్ని జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.